ఇప్పుడు స్లీవ్ మార్క్ చేసుకుందాం. లెంత్ వచ్చేసి మనకి 10 ఇంచెస్ కాబట్టి కింద 1 ఇంచు పైన హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ మొత్తం 11.5 మార్క్ చేసుకుందాం. ఇప్పుడు 11.5 ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకుందాం. స్లీవ్ అరౌండ్ వచ్చేసి 18ని బై 2 చేస్తే 9 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ వస్తే 11 ఇంచెస్. 11 ఇంచెస్కి ఇలా ఒక స్ట్రైట్ లైన్. వీటితో ఎప్పుడైనా ఎవరికి ఎంత వచ్చిందో స్లీవ్ రౌండ్ని దాన్ని బై 2 చేసి 2 ఇంచెస్ ఈజెస్ కలపాలి. ఇప్పుడు మనకి స్లీవ్ డౌన్ వచ్చేసి 3.5 మార్క్ చేసుకున్నాం. 39 సైజ్ కనుక, లేకపోతే 36 అలా 36, 37 సైజ్ అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి స్లీవ్ డౌన్. 39 అంటే 40 దగ్గర ఉంది కనుక 3.5 స్లీవ్ డౌన్. ఈ 3.5 నుంచి ఈ పై వైపు క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్రాస్ లైన్ని కొలిచి మిడ్ పాయింట్ వేసుకోవాలి. ఎంత 11.5. ఎప్పుడైనా స్లీవ్ అరౌండ్ ఎంత వచ్చిందో దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత 5.5. 11.5 అంటే 5 3/4. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకోండి సగం. మళ్ళీ దీంట్లో సగం ఎంత 5 3/4లో ఎంత అంటే 2.5. 2 3/4 మీద 1 పాయింట్ అంటే 7/8 అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 7/8 పాయింట్ ఇలా. ఇప్పుడు మడత దగ్గర నుంచి ఉన్న వైపు నుంచి 1/4 ఇంచు, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పాయింట్ 2 పాయింట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఫ్రెంచ్ కర్వ్తో మార్క్ చేసుకోవాలి. మడత వైపు నుంచి ఉన్నది ఇగో ఇలా స్కేల్ ఇలా రౌండ్ షేప్ ఉంది కదా, ఈ మడత దగ్గర నుంచి ఫస్ట్ ఈ మడత దగ్గర ఈ 1/4 ఇంచు ప్లస్ మిడ్ పాయింట్ ఈ 3 పాయింట్లను కలుపుతూ ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్గా ఫ్రెంచ్ కర్వ్ ఇలా పెట్టేసి ఇలా చూడండి, ఇలా కర్వ్ షేప్. నెక్స్ట్ ఫ్రెంచ్ కర్వ్ని చేంజ్ చేస్తూ ఇక్కడ పాయింట్ మిడ్ పాయింట్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ లాస్ట్ పాయింట్ ఎండింగ్ పాయింట్, ఇలా ఈ 3 పాయింట్లను కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి షేప్ చూడండి, పర్టికులర్గా ఈ షేప్ వస్తుంది. ఇంకా మీకు ఆర్మ్ హోల్ స్కేల్స్ కొనవసరం లేదు, ఫ్రెంచ్ కర్వ్తోనే దీన్ని డ్రా చేస్తాము. ఆర్మ్ హోల్ లైన్ మీకు ఆ స్కేల్స్ అన్నీ వేస్ట్. ఇప్పుడు ఇవి చూడండి, ఇంకోటి ఫ్రంట్ తీయడం, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ తీసాము. ఫ్రంట్ తీయాలంటే చూడండి ఇక్కడ 1/2 ఇంచ్, ఫ్రంట్కి బ్యాక్కి 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర చూడండి, మడత దగ్గర నుంచి షోల్డర్ పైన మనకి ఎవరికైనా 3 ఇంచెస్ ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 1.5 వదిలేసి ఈ 1/2 ఇంచ్ని కలుపుతూ ఇక్కడ మన స్లీవ్ జాయిన్ చేసాక 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ అలా గ్యాప్తోని ఇక్కడ వరకు ఫస్ట్ ఈ 1.5 ఈ సెంటర్ పాయింట్ 1/2 ఇంచ్ దగ్గర ఈ 2 పాయింట్లు కలుపుతూ ఒక డ్రా తీసుకుందాం లైన్. ఇలా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ పాయింట్ ఇక్కడ 2.5 పాయింట్ కలుపుతూ ఉండాలి. ఇలా కలుపు షేప్ చూడండి, పర్టికులర్గా ఆర్మ్ హోల్ షేప్ వచ్చేస్తుంది మనకి. పర్టికులర్గా ఆర్మ్ హోల్ షేప్ ఈ స్కేల్తోనే డైరెక్ట్ ఆర్మ్ హోల్ షేప్ కర్వ్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు హింబిడ్త్ చూసుకొని మనకి ఇక్కడ 2 ఇంచెస్ అలా తీసేసి క్రాస్గా స్లీవ్ హింబిడ్త్ వచ్చిన హింబిడ్త్కి 2 ఇంచెస్ యాడ్ చేసేసి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఎప్పుడైనా బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేయాలి, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేయాలి, లేదంటే ఉల్టా సీదాలు పడతాయి. లైనింగ్ లేదు, వితౌట్ లైనింగ్ కనుక ఓకే. లైనింగ్ ఉంటే మాత్రం కంపల్సరీ ఫస్ట్ బ్యాకే కట్ చేసుకోవాలి, ఫ్రంట్ మాత్రం కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి, లేకపోతే స్లీవ్స్ ఉల్టా సీదాలు అవుతుంది. ఇప్పుడు ఈ స్లీవ్ని ఇక్కడ సెంటర్ మ్యాచ్. ఇప్పుడు ఈ స్లీవ్ కట్ చేస్తాం షేప్.